iRealty, where vision meets property. హైదరాబాద్ దక్షిణాన సరికొత్త నగరం పురుడు పూసుకుంటోంది. రేపటి ప్రపంచాన్ని నేడే ఆవిష్కరిస్తూ మొట్టమొదటి నెట్ జీరో సిటీగా అవతరించబోతుంది. పర్యావరణ హితంగా అత్యాధునిక సాంకేతిక కలయికతో నయా విశ్వనగరంగా ఆవిష్కృతం కాబోతోంది. అదే భారత్ ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ సిటీ అంటే భవనాల సముదాయమే కాదు, భావితరాల జీవన విధానాన్ని మార్చి అద్భుత నగరంగా తీర్చిదిద్దాలని సంకల్పించిన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా 4వ నగరాన్ని నిర్మిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు యువతను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పనులు జోరుగా సాగుతున్నాయి. ఐటీ దిగ్గజాలైన అమెజాన్ సహా కంట్రోల్ సి సంస్థల డేటా సెంటర్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న 4వ నగరం భారత్ ఫ్యూచర్ సిటీ. దేశంలోనే మొట్టమొదటిసారిగా నెట్ జీరో స్మార్ట్ సిటీగా ఈ నగరాన్ని నిర్మిస్తుంది. 30,000 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ నగరం ప్రస్తుతం ఏ దశలో ఉంది? సో ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఈ నగరంలో ఎలాంటి నిర్మాణాలు రాబోతున్నాయి, ప్రస్తుతం ఏ దశలో ఉందనేది ఒక్కసారి ఫ్యూచర్ సిటీకి వెళ్ళి చూసొద్దాం. ఐటీ ఫార్మా రంగాల్లో గ్లోబల్ హబ్ గా దూసుకుపోతున్న భాగ్యనగరానికి సరికొత్త తలమానికం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లకు అదనంగా దక్షిణాన భవిష్యత్ నగరం రూపుదిద్దుకుంటోంది. ఐటీ విప్లవంతో సైబరాబాద్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకోగా అంతకు మించిన అత్యాధునిక హంగులు, పర్యావరణ హిత విధానాలతో ఫ్యూచర్ సిటీ తయారవుతోంది. కేవలం భవనాల సముదాయంగా కాకుండా భారతదేశపు మొట్టమొదటి నెట్ జీరో గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నగరాన్ని నిర్మిస్తోంది. ప్రపంచ స్థాయి కంపెనీలకు నిలయంగా మారి లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ఈ నయా నగరాన్ని తీర్చిదిద్దుతోంది. సుమారు 30,000 ఎకరాల భారీ విస్తీర్ణంలో 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 7 మండలాలు, 56 రెవెన్యూ గ్రామాలను కలిపి ఈ నగరం రూపుదిద్దుకుంటోంది. ఎంపిక చేసిన ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో ఇప్పటికే 15,000 ఎకరాల్లో రిజర్వ్ ఫారెస్ట్ ఉండగా ఆ అరణ్యం మొత్తం ఫ్యూచర్ సిటీకి లంగ్ స్పేస్ గా ఉండనుంది. మిగిలిన 15,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణ పనులు జోరందుకున్నాయి. విద్య, వైద్యం, వినోదం, నివాస, వాణిజ్య, పారిశ్రామిక, తయారీ రంగాలకు ప్రాధాన్యతను ఇస్తూ దావోస్ సదస్సు, తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ లో రాష్ట్ర ప్రభుత్వంతో భారీ పెట్టుబడులతో ఒప్పందం చేసుకున్న సంస్థలన్నీ ఒక్కొక్కటిగా ఫ్యూచర్ సిటీలో అడుగుపెడుతున్నాయి. టెక్ దిగ్గజాలు, ఫార్మా కంపెనీల దారి ఫ్యూచర్ సిటీ వైపు మళ్లింది. మీర్ ఖాన్ పేట్ సమీపంలో గ్లోబల్ టెక్ దిగ్గజం అమెజాన్ వెబ్ సర్వీసెస్ 58,000 కోట్ల భారీ పెట్టుబడితో తన డేటా సెంటర్లను శరవేగంగా విస్తరిస్తోంది. 48 ఎకరాల విస్తీర్ణంలో అమెజాన్ డేటా సెంటర్ క్యాంపస్ నిర్మాణం జరుగుతోంది. ఫేజ్ 1 పనులు పూర్తికాగా ఫేజ్ 2 కోసం కూడా 5,800 కోట్ల అంచనా వ్యయంతో పనులు మొదలయ్యాయి. ఏఐసిటీ అవసరాలకు తగ్గట్లుగా శక్తివంతమైన క్లౌడ్, మిషన్ లెర్నింగ్ నిర్వహణకు ఈ డేటా సెంటర్లు కీలక ఇంధనంగా మారనున్నాయి. అమెజాన్ క్యాంపస్ కు వ్యూహాత్మకంగా అతి సమీపంలోనే దేశంలోని మొట్టమొదటి గ్రీన్ రేటెడ్ 4 డేటా సెంటర్ అయిన కంట్రోల్ ఎస్ సంస్థ కూడా భారీ హైపర్ స్కేల్ క్యాంపస్ ను నిర్మిస్తోంది. 35 ఎకరాల విస్తీర్ణంలో గ్లోబల్ డేటా సెంటర్ నిర్మాణం జరుగుతోంది. హైపర్ స్కేల్ క్యాంపస్ ను దావోస్ సమ్మిట్ వేదికగా జరిగిన ఒప్పందం మేరకు కంట్రోల్ ఎస్ సంస్థ 10,000 కోట్ల రూపాయల పెట్టుబడితో క్లౌడ్, ఏఐ మౌలిక వసతుల కోసం నిర్మిస్తోంది. 35 ఎకరాల క్యాంపస్ లో డిజిటల్ టెక్నాలజీతో కూడిన 10 అత్యాధునిక హైటెక్ బిల్డింగ్లు నిర్మిస్తున్నారు. ఈ డేటా సెంటర్లను ప్రత్యేకంగా లిక్విడ్ కూలింగ్ రాక్స్, అధునాతన పవర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్ల కోసం డిజైన్ చేస్తున్నారు. నెట్ జీరో సిటీ ఆశయాలకు అనుగుణంగా క్యాంపస్ నిర్వహణకు అవసరమైన సోలార్ విద్యుత్, విండ్, హైడ్రో లాంటి పునరుత్పాదక ఇంధనం ద్వారా సమకూర్చుకోనున్నారు. అమెజాన్ ఎడ్జ్ డేటా సెంటర్ పక్కనే కంట్రోల్ ఎస్ కూడా రావడంతో మీర్ ఖాన్ పేట ప్రాంతం దక్షిణ భారతదేశంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న మెగా డిజిటల్ క్లౌడ్ హబ్ గా మారనుంది. ఈ క్యాంపస్ ఏర్పాటుతో ఐటీ ప్రొఫెషనల్స్, నెట్వర్క్ ఇంజనీర్స్, సైబర్ సెక్యూరిటీ నిపుణులకు పెద్ద ఎత్తున గ్లోబల్ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఎన్నాళ్ళు న్యూయార్క్ గురించో, టోక్యో గురించో, సింగపూర్ గురించో, దుబాయ్ గురించో గొప్పలు చెప్పుకుంటూ మేము చూసినామని
అని చెప్పుకోవడం కంటే మనం భారత్ ఫ్యూచర్ సిటీ వాటితో పోటీ పడే విధంగా నిర్మించుకోవాలని ఆలోచన చేయాలా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. రేపు పొద్దుగాల మీరు గొప్పగా ఎక్కడుంటావు నువ్వు, నీ ప్రాంతం ఏది అంటే నాది భారత్ ఫ్యూచర్ సిటీ అని మీరు చెప్పుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టే విధంగా ఫార్చ్యూన్ 500 కంపెనీలను మీ గ్రామానికి మీ ఊరికి తీసుకొచ్చి ఇది ఒక పెద్ద గొప్ప నగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలు ఈరోజు మన ప్రభుత్వం చేస్తుంది. ఫ్యూచర్ సిటీలో నెదర్లాండ్స్ కు చెందిన యూపీ రిన్యూవబుల్స్ ఓల్డ్ డేటా సెంటర్స్ సంయుక్తంగా 5,000 కోట్ల పెట్టుబడితో 100 మెగావాట్ల సామర్థ్యం గల ఏఐ రెడీ డేటా సెంటర్ ను నిర్మిస్తోంది. ఇందుకోసం సొంతంగా విద్యుత్ ప్లాంట్ ను తయారు చేసుకుంటోంది. ఈ డేటా సెంటర్ పూర్తిగా పర్యావరణ హితంగా పనిచేయడం కోసం సంస్థ 100 మెగావాట్ల సామర్థ్యంతో సొంతంగా 24 గంటలు పనిచేసేలా పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా సుమారు 3,800 మందికి పైగా ఉపాధి లభించనుందని ప్రభుత్వం చెబుతోంది. అలాగే ఎట్టా సంస్థ 50 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన ప్రత్యేక ఏఐ జీపీయూ క్లౌడ్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తోంది. ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్, బ్లాక్ స్టోన్, టిల్మన్ గ్లోబల్, సిఫీ, ఎన్టీటీ వంటి పారిశ్రామిక దిగ్గజాలు కూడా డేటా సెంటర్ల పనులను వేగవంతం చేశాయి. ఫ్యూచర్ సిటీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. సంప్రదాయ చదువులు రూటు మార్చి కేవలం సర్టిఫికెట్లకే పరిమితం కాకుండా పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా యువతను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రభుత్వం నిర్మిస్తోంది. 57.8 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక ల్యాబ్లు, డిజిటల్ క్లాస్ రూమ్లు, 600 పడకల హాస్టల్ వసతులతో శాశ్వత క్యాంపస్ నిర్మాణం జరుపుకుంటోంది. ప్రస్తుతం IIIT హైదరాబాద్ తాత్కాలిక క్యాంపస్ లో విజయవంతంగా ఈ వర్సిటీ కొనసాగుతుండగా 1000 మందికి పైగా విద్యార్థులు శిక్షణ పొందారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛాన్సలర్ గా, పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా బోర్డు చైర్మన్ గా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో నడుస్తున్న ఈ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్ వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫ్యూచర్ సిటీలో పనులన్నీ సవ్యంగా జరగడానికి ఒక కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అదే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. సో ఈ కేంద్ర కార్యాలయం పర్యవేక్షణలోనే మొత్తం ఫ్యూచర్ సిటీలో ఏ అభివృద్ధి పనులు జరగాలన్నా, ఏ అనుమతులు కావాలన్నా ఇక ఇక్కడి నుంచే తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి కార్యాలయ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఒక కమిషనర్ను నియమిస్తూ ఫ్యూచర్ సిటీలో జరిగేటువంటి అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. సో ఫ్యూచర్ సిటీకి కావాల్సినటువంటి అనుమతుల విషయంలో కావచ్చు, ఇక్కడ లేఅవుట్లకు సంబంధించి కావచ్చు, చుట్టుపక్కల ఈ ఫ్యూచర్ సిటీలో వచ్చేటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా ఇక్కడి నుంచి ఈ కార్యాలయం పరిధిలో జరగబోతున్నాయి. దీనికి సంబంధించి మొత్తం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కోసం ఫ్యూచర్ సిటీలో 7.5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అందులో 2 ఎకరాల విస్తీర్ణంలో FCDA కార్యాలయాన్ని నిర్మించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా చకచకా పూర్తవుతున్నాయి. అయితే ఈ కార్యాలయం ఫ్యూచర్ సిటీలో ఏం చేయబోతుంది, సో దీనికి సంబంధించి ఎలా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలకు ఇది అనుకూలంగా ఉండబోతుంది, సో ఫ్యూచర్ సిటీకి వచ్చేటువంటి కంపెనీలకు కావచ్చు, సంస్థలకు అన్నిటి కూడా ఈ కార్యాలయం ఏ విధంగా సేవలు అందించబోతుంది అనేది ఒకసారి పరిశీలించినట్లయితే ఈ కార్యాలయంలోనే మొత్తం భవన నిర్మాణాలు కావచ్చు, లేఅవుట్లు, పారిశ్రామిక అనుమతులన్నీ కూడా ఇక్కడ నుంచే జరగబోతున్నాయి. సో రంగారెడ్డి జిల్లాలోని 7 మండలాల పరిధిలోకి వచ్చే 56 రెవెన్యూ గ్రామాలు ఈ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. తద్వారా 56 గ్రామాలకు సంబంధించి గతంలో 36 గ్రామాలు HMDA పరిధిలోనూ, మిగిలిన 20 గ్రామాలు DTCC పరిధిలోకి ఉండేవి. ఇప్పుడు వాటన్నిటినీ కూడా FCDA నియంత్రణలోకి తీసుకురావడం ద్వారా ఆయా గ్రామాల్లో మొత్తం లేఅవుట్లు కావచ్చు, నిర్మాణ అనుమతులు లేదా ల్యాండ్ యూజర్ మార్పులకు సంబంధించి ఇక HMDAతో సంబంధం లేకుండా ఈ FCDA కార్యాలయంలోనే మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి అన్నీ కూడా ఈ కార్యాలయమే పర్యవేక్షించబోతుంది. సో దీనికి సంబంధించి మొత్తం 56 గ్రామాల్లో ఇప్పటికే భూముల ధరలు వేగంగా పెరుగుతున్నటువంటి దృష్ట్యా FCDCA మాస్టర్ ప్లాన్ పూర్తిగా అమల్లోకి వచ్చే వరకు
ఫ్లాట్లు లేదా ఫ్లాట్లు కొనడం లేదా సో ఏ జోన్లో కొనాలి అనే దానికి సంబంధించి కూడా సో FCDCA కార్యాలయం దిశానిర్దేశం చేయబోతుంది. సో రెసిడెన్షియల్ జోన్లోనా లేదంటే గ్రీన్ జోన్లోనా ఇండస్ట్రియల్ జోన్లోనా సో ఏ జోన్లోకి ల్యాండ్ ఏ పరిధిలోకి వస్తుంది అనేది కూడా సో ఈ FCDCA కార్యాలయం అధికారిక వెబ్సైట్ లేదా ఈ నేరుగా కార్యాలయానికి వచ్చి కూడా తెలుసుకునే విధంగా సో ఇక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. సో ఏ మండలాలు మరి కందుకూరు ఈ మొత్తం 56 గ్రామాలకు సంబంధించి ఏ మండలాల్లో ఎన్ని ఉన్నాయి కనుక చూసినట్లయితే కందుకూరు మండలంలో 18 గ్రామాలు, యాచారంలో 17 గ్రామాలు, ఇబ్రహీంపట్నం మండలంలో 8 గ్రామాలు, కర్తాల్లో 6 గ్రామాలు, మంచాల మండలంలో 3 గ్రామాలు, మహేశ్వరం మండలంలో 2 గ్రామాలన్నీ కూడా ఈ ఫ్యూచర్ సిటీ పరిధిలోకి రావడం జరిగింది. ఇలా ఈ 56 గ్రామాలే కాకుండా ఫ్యూచర్ సిటీలో అభివృద్ధికి సంబంధించి కావచ్చు, కంపెనీలు పారిశ్రామిక అనుమతులు కావచ్చు, ఇక్కడ ఈ జోన్లో ఏదైతే ప్రభుత్వం అనుమతులు ఇచ్చినటువంటి జోన్లలో కార్యాలయాల నిర్మాణాలు కావచ్చు, అనుమతులకు సంబంధించి కూడా ఈ FCDCA కార్యాలయం అంతా కూడా సో అనుమతులు జారీ చేయబోతుంది. దీనికి సంబంధించి కమిషనర్ శశాంక్ ఆధ్వర్యంలో ఈ కార్యాలయం పూర్తిగా అందుబాటులోకి రాబోతుంది. ఫ్యూచర్ సిటీలో 15 నిమిషాల కాన్సెప్ట్తో రోడ్ నెట్వర్క్ను తీర్చిదిద్దుతున్నారు. ఆఫీసులు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్కు 15 నిమిషాల్లోనే చేరుకునేలా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణ సమయం తగ్గించడంతో పాటు పర్యావరణానికి హాని కలగకుండా రోడ్ నెట్వర్క్ను విస్తరిస్తున్నారు. ఫలితంగా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలు, లూప్ రోడ్స్, ఔటర్ రింగ్ రోడ్స్ నుంచి రీజనల్ రింగ్ రోడ్స్తో అనుసంధానంతో పాటు మెట్రో రైల్ కనెక్టివిటీతో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పరుగులు పెట్టనుంది. భారత్ ఫ్యూచర్ సిటీలో రేడియల్ రోడ్ల పనులు జరుగుతున్నాయి. రావిరియాల నుంచి మీర్ఖాన్పేట వరకు మొదటి దశ, మీర్ఖాన్పేట నుంచి ఆమన్గల్ వరకు రెండో దశ పనులు మొదలయ్యాయి. ఫ్యూచర్ సిటీలో కనెక్టివిటీపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ను అనుసంధానిస్తూ 6 వరుసల్లో గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్లను నిర్మిస్తుంది. దీనికి సంబంధించిన పనులన్నీ కూడా ఊపందుకున్నాయి. రావిరాల నుంచి ఆమన్గల్ వరకు నిర్మిస్తున్నటువంటి ఈ రేడియల్ రోడ్లో దాదాపు 41.5 కిలోమీటర్ల మేర ఫ్యూచర్ సిటీకి అనుసంధానించబోతుంది. సో ఎక్కడ కూడా టోల్ గేట్ లేకుండా నేరుగా ఫ్యూచర్ సిటీలోకి వచ్చేలా, అదేవిధంగా ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతాన్ని కూడా కనెక్టివిటీ చేసేలా రోడ్ల నిర్మాణ పనులు అనేవి కూడా కొనసాగుతున్నాయి. మొదటి దశకు సంబంధించి రావిరాల నుంచి ఆమన్గల్ వరకు గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ల నిర్మాణం అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. దీనికి సంబంధించి మొత్తం 4,621 కోట్ల రూపాయలతో ఈ ఔటర్ రింగ్ రోడ్ను రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించినటువంటి అనుసంధాన రోడ్ల నిర్మాణం అయితే ప్రస్తుతం ఫ్యూచర్ సిటీలో కొనసాగుతుంది. పక్కా ప్రణాళికతో ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతానికి అనుసంధానించేలా రోడ్ల నిర్మాణాన్ని చేపట్టింది. సో ఇందుకు సంబంధించి మొత్తం కూడా మొదటి దశలో రావిరాల నుంచి మీర్ఖాన్పేట వరకు, అదేవిధంగా రెండవ దశలో మీర్ఖాన్పేట నుంచి ఆమన్గల్ వరకు రేడియల్ రోడ్ల నిర్మాణం పనులు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మొదటి దశలో 1911 కోట్లు, రెండవ దశలో 2,710 కోట్ల రూపాయలను వెచ్చిస్తుంది. ఇలా మొత్తంగా 2 దశల్లో కలిపి 4,620 కోట్ల రూపాయలతో ప్రస్తుతం భారత్ ఫ్యూచర్ సిటీలో రేడియల్ రోడ్ల నిర్మాణ పనులు అనేది కొనసాగుతున్నాయి. అంతేకాకుండా రేడియల్ రోడ్లతో పాటు శ్రీశైలం, నాగార్జున సాగర్ హైవేలను కలిపేలా కొత్త ఈస్ట్ వెస్ట్ ట్రంక్ రోడ్ నిర్మాణ పనులు కూడా మొదలు పెట్టబోతున్నారు. దీనివల్ల వేగంగా సింగిల్ ఫ్లో మార్గంలో ప్రయాణించేలా ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన రహదారుల నిర్మాణం జరుగుతుంది. దీని ద్వారా ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ప్రతి ఇక్కడ ఏర్పడేటువంటి పరిశ్రమలు కావచ్చు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి వ్యక్తులంతా కూడా ఫ్రీ ఫ్లోగా ఎక్కడ రవాణాకు సంబంధించి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చక్కగా రహదారుల నిర్మాణం అయితే ప్రస్తుతం ఫ్యూచర్ సిటీలో జోరుగా కొనసాగుతున్నాయి. భావితరాలకు భవ్య నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తోన్న రాష్ట్ర సర్కార్ శరవేగంగా అక్కడి భూముల కేటాయింపులను పూర్తి చేసింది. సిటీని మొత్తం 11 ప్రత్యేక జోన్లుగా విభజిస్తూ ప్రణాళిక సిద్ధం చేసింది. పరిశ్రమలతో పాటు స్కూళ్లు, ఆసుపత్రులు, పార్కులు, షాపింగ్ మాల్స్ అన్నీ ఒకే ఇంటిగ్రేటెడ్ జోనల్లో ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. ఫార్మాతో పాటు హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ బేస్డ్ పరిశ్రమలు, ఎంటర్టైన్మెంట్, ఎకో టూరిజం జోన్లుగా విభజించింది. ఏఐ, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్ రంగాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఆయా జోన్లలో జరిగే అభివృద్ధి పనుల కోసం భూ కేటాయింపులు పూర్తి చేసింది. 13,610 ఎకరాల్లో అత్యధికంగా 4,000 ఎకరాలు
లైఫ్ సైన్స్ హబ్కు కేటాయించగా నివాస సముదాయాలకు 2,477 ఎకరాలను కేటాయించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి 255 ఎకరాలు, డేటా సెంటర్ హబ్కు 313 ఎకరాలు, ఎలక్ట్రానిక్స్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కు 2,177 ఎకరాలు ఇచ్చారు. ఏఐ సిటీకి 403 ఎకరాలు, హెల్త్ సిటీకి 594 ఎకరాలు, స్పోర్ట్స్ హబ్కు 514 ఎకరాలు, ఎంటర్టైన్మెంట్ హబ్కు 667 ఎకరాలు, ఈవీ ఎనర్జీ పార్కు 1,976 ఎకరాలు, లైఫ్ సైన్సెస్ హబ్కు 4,000 ఎకరాలు, ఫర్నిచర్ పార్కు 234 ఎకరాలు కేటాయించింది. భూ కేటాయింపులు పూర్తి కావడంతో ఆయా జోన్లలో ఉన్న కంపెనీలు తమ సంస్థల నిర్మాణ పనులు మొదలుపెట్టాయి. మరోవైపు ఫ్యూచర్ సిటీలోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఐటీ సంస్థల డేటా సెంటర్ల ఏర్పాటుతో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. గతంలో ఎకరా 1 కోటి నుంచి 1,80,00,000 రూపాయలు ఉన్న వ్యవసాయ ఓపెన్ ల్యాండ్స్ ధర ప్రస్తుతం 2.5 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయలు పలుకుతోంది. శ్రీశైలం నాగార్జునసాగర్ హైవే కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో ఈ డిమాండ్ మరింత ఎక్కువగా ఉంది. ఫ్యూచర్ సిటీ చుట్టుపక్కల మహేశ్వరం, కందుకూరు, తుక్కుగూడ, ఆమన్గల్, కడతాల్ పరిసరాల్లో హెచ్ఎండిఏ, రెరా గుర్తింపు పొందిన ప్లాట్ల ధరలు గజానికి 15,000 నుంచి 35,000 రూపాయల వరకు పలుకుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి కొనుగోలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా అభివృద్ధి కనిపిస్తూనే ఉంది. ఇక్కడ రేడియర్ రోడ్ కానీ, స్కిల్ యూనివర్సిటీ కానీ, దాంతోపాటు ఎఫ్సిడే బిల్డింగ్ కానీ, మొన్ననే కమిషనర్ ఆఫీస్ ఇనాగ్రేషన్ కానీ, ఇవన్నీ బాగానే అయినాయి. ఒకప్పుడు ఇక్కడ గుంట వచ్చేసి 3,50,000 నుంచి 5 లక్షలు పలుకుతుంటే ఇప్పుడు 20-22 లక్షల దాకా అయింది. మంచి మాకైతే మంచి అభివృద్ధి ఉంది. ఖాళీ భూమి సార్, వ్యవసాయం భూమి సార్ ఇవి. అప్పుడు 7,70,000 కట్టించిండు. ఇప్పటికే మరి ఫ్యూచర్ సిటీ అనగానే అంతా చాలా హైదరాబాద్కి వెళ్ళి వచ్చి డెవలప్ అవుతుంది అనేది ప్లాట్లు కొంటున్నారు. బాగానే బయట వాళ్ళు ఎక్కువ కొంటారు సార్. హైదరాబాద్ కొంటారు, విజయవాడలు మొత్తం బయట వాళ్ళు చాలా కొంటున్నారు. మేము చేసేది కూడా ఇక 15 చూసుకొని అమ్ముకుంటున్నాం సార్. ఇలా స్టీల్ యూనివర్సిటీ ఫుల్ పని నడుస్తుంది సార్. అదేమో ఎస్పీడీ ఆఫీస్ అది ఫుల్ నడుస్తుంది. ఆ రోడ్ నడుస్తుంది, ఆ డెవలప్ అయితే నడుస్తుంది సార్ ఇప్పుడైతే. భారత్ ఫ్యూచర్ సిటీలో మెగా ప్రాజెక్టుల శంకుస్థాపనకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే మీర్ఖాన్పేట సమీపంలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి సిటీ పరిపాలన, రక్షణ వ్యవస్థకు బలమైన పునాదిరాయి వేశారు. జూన్ మొదటి వారంలో గ్రీన్ ఫార్మా సిటీ జోన్లో 14 ప్రముఖ ఫార్మా కంపెనీల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేయనున్నారు. డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్, భారత్ బయోటెక్, హెటిరో డ్రగ్స్, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, అరబిందో ఫార్మా సహా మరికొన్ని అనుబంధ ఫార్మా ప్యాకేజింగ్ యూనిట్లు ఇక్కడ ఏర్పాటు కానున్నాయి. ఆయా యూనిట్ల R&D ల్యాబొరేటరీస్లను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ రసాయనాల తయారీ, కాలుష్యాన్ని వెదజల్లే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లకు అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అవన్నీ పూర్తిగా పర్యావరణ హిత నిబంధనలకు లోబడి పనిచేస్తాయని చెబుతోంది. ఫార్మా యూనిట్లతో పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ కొత్త క్యాంపస్ నిర్మాణానికి ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం 25 ఎకరాలు కేటాయించింది. రేడియల్ రోడ్డుకు సమీపంలో కేటాయించిన భూముల్లో NIUM కొత్త క్యాంపస్ కు శంకుస్థాపన చేయనుంది. అలాగే సింగరేణి కాలరీస్ నూతన కార్యాలయానికి 10 ఎకరాలు కేటాయించారు. దానికి కూడా భూమి పూజ నిర్వహించనున్నారు. ఫ్యూచర్ సిటీ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ప్రారంభోత్సవానికి సిద్ధమైన స్కిల్ యూనివర్సిటీలను పరిశీలించిన మంత్రులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఫ్యూచర్ సిటీని అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తోందన్నారు. రేపు రాబోయే కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఒక గ్లోబల్ సిటీని చేయాలనే ఆలోచన పరంగా ఇక్కడ తీసుకుంటా ఉన్న ప్రతి నిర్ణయం, ప్రతి కార్యాచరణ గ్లోబల్ స్టాండర్డ్స్గా ఉండాలని ఒక అభిప్రాయంతో ముందుకెళ్తా ఉన్నాం. ఆ క్రమంలోనే రాబోయే కాలంలో కూడా మేము ఈరోజు పునాదులు వేస్తూ ఉన్నాం. పునాదులపై బిల్డింగ్స్ కూడా కడతాం. మా హయాంలోనే సిటీని నిర్మాణం కూడా చేస్తాం. ఫ్యూచర్ సిటీని ఒక కొత్త సిటీని ఫార్మేషన్ చేయటం కోసం ప్రభుత్వం వచ్చింది లగాయతూ ఇప్పటి వరకు అనేక ఆటుపోట్లు వచ్చినా వాటిని ఎదుర్కొంటూ ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ పాజిటివ్ వేలో
ఈ ప్రాంతానికే కాదు, ఈ రాష్ట్రానికే కాదు, ఈ దేశానికే ఒక తలమానికే గల ఈ ఫ్యూచర్ సిటీని ఈ ప్రభుత్వం ఈనాడు తుదిమెరుగులు దిద్దుతున్నదన్నది నిజం. చూసారుగా, ఇది ప్రస్తుతం భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు. సో FCDA కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధం కాగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ క్యాంపస్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. రేడియల్ రోడ్ల పనులు కూడా ఊపందుకున్నాయని చెప్పొచ్చు. సో ఇలా జూన్ మొదటి వారంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేయనున్నటువంటి క్రమంలో పరిశ్రమలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఫ్యూచర్ సిటీ వైపు చూస్తున్నాయి. కెమెరామెన్ బాలాజీతో సతీష్, ఈటీవీ న్యూస్, భారత్ ఫ్యూచర్ సిటీ. iRealty, where vision meets property.